ఈ కాటారం మండల కేంద్రం లోపల దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలను గమనించినప్పుడు స్త్రీలను సమాజంలో ఏ విధంగా చూస్తున్నారనేటువంటి దానికి ఇవాళ ఎవిడెన్స్గా నిలుస్తున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసినాం. ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ సంఘటన, వరంగల్లో జరిగినటువంటి సంఘటన, హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన, మహిళల అత్యాచార సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం, గమనించారు. నిర్భయ సంఘటన జరిగిన తర్వాత దోషులను వెంటనే శిక్షించారు. అదేవిధంగా వరంగల్లో జరిగిన సంఘటనకు వెంటనే దోషులను శిక్షించారు. అదేవిధంగా హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటనకు దోషులను వెంటనే శిక్షించారు. కానీ ఈ సంఘటనల పరంపర ఆగిపోవడం అనేది జరుగుతలేదు. అయితే ఈ ఆగిపోకపోవడానికి గల కారణాలను విశ్లేషించవలసినటువంటి అవసరం ఉందనేది మరి ఆ కార్యక్రమాలను మనం పరిశీలించినప్పుడు, ఆ సంఘటనలను మనం పరిశీలించినప్పుడు ఇవాళ ఈ సమాజంలో స్త్రీల పట్ల ఉన్నటువంటి వైఖరికున్న ఈ సంఘటనలకు ఒక రిలేషన్ ఉందనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు టీచర్లుగా మీ విద్యార్థులు కానీ మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఒక గురువుగా మీరు ఎలాంటి సమాధానం చెప్పాల్సి వస్తుంది? టోటల్గా విద్యా విధానం లోపలనే మార్పులు తీసుకురావాలి. చిన్న చూపు సంఘటనలు జరగకుండా ఉండడానికి ఏ పద్ధతి లోపల మనం డైరెక్షన్స్ ఇవ్వాలి, సమాజంలో అంతరాలు లేనటువంటి వ్యవస్థను నిర్మించడానికి విద్యారంగంలో ఎలాంటి మార్పులను తీసుకురావాలనే పద్ధతి లోపలనే ఇవాళ విద్యారంగంలో మార్పులు తీసుకురావాలనేదే ఇవాళ మా ఉపాధ్యాయ సంఘాలుగా మేము కోరుతున్నటువంటిది. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సెక్సువల్గా ఇట్లా హింసిస్తూ చంపేయడం అనేది మన ఇండియా విషయంలో ఏ విధమైన సంకేతంగా మీరు గురువులు భావిస్తున్నారు? అంటే వాస్తవానికి ఈ సంఘటనలను మేమైతే సమాజంలో స్త్రీల పట్ల ఉన్నటువంటి వైఖరికి రిలేషన్గానే చూస్తున్నాం. అంటే మొదటి నుంచి, అంటే గత దశాబ్దాల తరబడి కూడా స్త్రీలను చాలా చిన్న చూపు చూస్తూనే సరుకుగా చూస్తున్నటువంటి సందర్భం లోపలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది మేము మాకున్నటువంటి ఒపీనియన్గా భావిస్తూనే ఈ సంఘటనలు జరగకుండా ఉండాలంటే సమాజంలో అంతరాలు లేనటువంటి, అంటే స్త్రీలు పురుషులు అనేటువంటి అంతరం లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించే దిశ లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చొరవ తీసుకున్నట్టయితే ఇలాంటి సంఘటనలు జరగాయనేది, అంటే మీరు అన్నట్టుగా అంటే ఈ సెక్సువల్ సంఘటనలు కూడా జరగకుండా ఉండాలంటే ఇవన్నీ పోవాలి. అంటే స్త్రీల పట్ల ఉన్నటువంటి ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు, ఇవాళ టోటల్గా సామ్రాజ్యవాద సంస్కృతి అనేది ఇవాళ వేరే దేశాల నుంచి మన దేశానికి ఇంపోర్ట్ అవుతున్నటువంటి సందర్భం లోపల మీడియాలో స్త్రీలను చాలా సరుకులుగా సూచిస్తూ ఒక ఆట వస్తువుగా చూపిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడానికి చాలా అవకాశాలు ఏర్పడుతున్నాయనైతే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, స్వతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నప్పుడు ఒక టీచర్గా మీకు దేశం గుర్తొచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు సార్? దేశం స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు పరిపూర్ణంగా కంప్లీట్ అయినటువంటి దశలో ఇట్లాంటి అమానవీయ సంఘటనలు జరగడం అనేది శోచనీయం. దేవునిగా పడేటువంటి ఒక వైద్యురాల్ని అమానుషంగా హింసించి అమానుషమైనటువంటి దాడి చేసి హత్యకు కారకులైనటువంటి ఆ రాక్షసులను వెంటనే ఉరిదీయాలి. బాగా అమానవీయ సంఘటనలు ఎన్ని ఉన్నాయో తెలియదు. వెంటనే దోషులను కఠిన విధంగా శిక్షించి స్త్రీలకు గౌరవం కలిగించినప్పుడే ఈ దేశం నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందింది, నిజమైనటువంటి స్వతంత్రం వచ్చిందని నేను భావిస్తున్నా. ఇలాంటి సంఘటనలు దేశంలో జరుగుతుంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో మహిళలు కనిపించినప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఒక టీచర్గా మీకు బాధాకరమైన విషయం. స్త్రీలు అనేది ఈ సంస్కృతిలో ఉన్నతంగా గౌరవించబడాలి. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని అంటాం. అట్లాగే స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ దేవతల ఆనందంతో నాట్యం వేస్తారు అని అంటారు. స్త్రీ సరస్వతి, స్త్రీ పార్వతి, స్త్రీ శక్తి స్వరూపిణి, అట్లాగే స్త్రీ చదువుల తల్లి. మరి అట్లాంటి దేవతలుగా పూజిస్తున్న ఈ హైందవ సమాజంలో స్త్రీ ఎప్పుడైతే ఇంకా మరింత ఉన్నతంగా గౌరవించబడుతుందో అప్పుడు మన స్వతంత్రం కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, మన భారతదేశం కావచ్చు ప్రపంచంలో అత్యున్నతంగా మనం కీర్తించబడేటువంటి దశ వస్తుంది. అప్పటి వరకు మనం ఒకంత విచారం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. క్లాస్ రూమ్లో జరిగిన, సెమినార్లో జరిగిన, ఎక్కడ జరిగినా కూడా స్టూడెంట్ టీచర్ అనుబంధంగా మీరు ఫీల్ అవ్వడం లేదా? క్లాస్ రూమ్ అయినా సెమినార్ అయినా క్లాస్ రూమ్లో ముందుగా చెప్పాల్సినటువంటి అవసరం, క్లాస్ రూమ్లో చెప్పిన తర్వాత మళ్ళీ సెమినార్లలో చెప్పాల్సినటువంటి అవసరం రాదు. కాబట్టి మనం ఏదైతే చిన్న క్లాసులలో బోధిస్తున్నామో చిన్న క్లాసులలో బోధించినప్పుడే వాళ్ళకి నైతిక విలువలు బోధించాలి. నైతిక విలువలు బోధించినప్పుడు మన సెమినార్లో వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పాల్సినటువంటి అవసరం రాదు. కాబట్టి
మనం చిన్నప్పుడే వాళ్ళకి ఎప్పుడైతే వినే దశలో ఉంటారో ఆ వినే దశలో ఉన్నప్పుడే వాళ్ళకు ఈ నైతిక బోధనలు చెప్పాలి. నైతిక బోధనలతో పాటు వాళ్ళకి ఏవైతే శిక్షలు ఉంటాయో ఆ శిక్షలను కూడా వాళ్ళకి చెప్పాలి. ఆ శిక్షల్లో కొన్ని ఉదాహరణలు చెప్పాలి. ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనకు ఎంతమంది ఉరి తీయబడ్డారు, ఏమి జరిగింది, వాని ఫ్యామిలీ ఏమవుతుంది అనేది కనుక మనం వాళ్ళకి చెప్పగలిగినట్లయితే వాడు అటువంటి నేరం ఇంకొకసారి చేయబోడు. కాబట్టి మనం ఆ విధంగా వాళ్ళను సెమినార్ దాకా ఆ విషయాన్ని తీసుకురాకుండా క్లాస్ రూమ్లే బోధించాలనేటువంటి నా యొక్క అభిప్రాయం. చివరి ప్రశ్న సార్, ఇలాంటి దుర్ఘటనలు రూపుమాపబడాలంటే, క్లోజ్ కావాలంటే మీరు టీచర్లు ఏం జరిగితే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ జరుగుతుంది? సరే, ఇవాళ ఈ ఒక్క సంఘటన మాత్రమే బయటకు వచ్చేసింది. ఇది కాదు సంఘటన, చాలా సంఘటనలు జరుగుతున్నాయి, మన ఏరియాలో జరుగుతున్నాయి, ఎక్కడో జరుగుతున్నాయి, అవన్నీ కూడా బయటకు రావట్లేదు. మరి ఎందుకు జరుగుతున్నాయి అనేది దాని మూలాలు వెతకాల్సినటువంటి అవసరం ఉంది. మూలాలు వెతికినట్లయితే మన కరికులంలో తేడా ఉంది, మన చట్టాలలో తేడా ఉంది. ఈ కరికులాన్ని మార్చాలి. ఫస్ట్ ఇప్పుడున్నటువంటి ఎప్పుడో ప్రవేశపెట్టినటువంటి కరికులాన్ని మనం ఇప్పటిదాకా పిల్లలకు బోధిస్తున్నాం. ఈ కరికులాన్ని మార్చాలి. అదేవిధంగా చట్టాలను కూడా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెద్ద పెద్ద శిక్షలు ఏవైతే దోష జరిగినప్పుడు వీటిని వెంటనే ప్రూవ్ చేసేటువంటి కొంత పరిమిత కాలం, 10 రోజుల, 20 రోజుల, నెల రోజుల, ఈ కాలం లోపల దీన్ని పూర్తిగా మనకు శిక్షించేటట్టుగా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఒక డాక్టర్ మీద జరిగిన అఘాయిత్యానికి ఇవాళ దేశంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కలుగుతుంది. మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్నాం. వీళ్ళంతా గవర్నమెంట్ టీచర్స్. అయితే ఈ సంఘటన మీద ఈసారి గవర్నమెంట్ టీచర్స్ కూడా కదలాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ప్రభుత్వాలు కావచ్చు, మానవతా విలువలు కావచ్చు, వృత్తిని మర్చిపోయి దిగజారు తత్వం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానం కావచ్చు, దేశానికి వారు ఎంత అగౌరవం తీసుకొస్తున్న విషయంలో మనం ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి. ఈ సంఘటన మీద గురువులు కూడా దిగి రావడము, వాళ్ళ స్పందన వ్యక్తం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రగల్భాలు పలకడం కాదు, జెన్యూన్ వర్క్ జరగాలి ఇండియాలో. అలా జరుగుతూనే పౌరునికి న్యాయం జరుగుతుంది. లేదంటే మనం జరుపుకునే ఏ స్వతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవం, మహిళా దినోత్సవము, చివరికి ఉపాధ్యాయ దినోత్సవము, ఓటర్ దినోత్సవం కూడా, ఇవన్నీ కూడా విలువలేని విధంగా మారిపోతాయి. అలాంటి వాటికి మనం ఫుల్ స్టాప్ కనుక పెట్టకపోతే మనం ఒక భారతీయుగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన రోజు వస్తాయి. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుకుంటూ నేను సుల్చంద్ర, JSA-5. థ్యాంక్ యూ. NSA రిపోర్ట్ ఫ్రమ్ కాటారం. కలకత్తా నిందితులను వెంటనే